దేశానికి పంచభూతాలు అంటే ఇప్పటిదాకా మనం పంచభూతాలు అంటే దేవుళ్ళని ఇస్తాము. కానీ ప్రస్తుతం ఈ పంచభూతాలు మనం మనిషి రూపంలో కూడా చూస్తుంటాం. అందులో ఆర్మీకి సంబంధించి, రైతుకి సంబంధించి, డాక్టర్కి సంబంధించి, పొలిటీషియన్కి సంబంధించి, తర్వాత రైతుకి సంబంధించి ఈ ఐదుగురు కూడా ఒక పంచభూతాలాగా మనం. ఎందుకంటే ఈ ఐదు ఉంటే, సక్రమంగా ఉంటే దేశ భవిష్యత్తు ఉంటుంది, మన భవిష్యత్తు అందరు కూడా బాగుంటుంది. ఈ ఐదుగురం కలిసి దేశంలో మనలో ఒకడు ఈ సినిమా ప్రస్తుతం దేశం కోసం మనలో ఒకడు అంటూ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా నిర్మాణంకి సంబంధించి స్టోరీ ఏ విధంగా ఉంటుంది ఏంటి అని చూద్దాము. ప్రస్తుతం మన దగ్గర డైరెక్టర్ అండ్ టీం మొత్తం కూడా ఉన్నారు. ముందుగా మనం మీ పేరు చెప్పండి. ఎస్ సార్, మై నేమ్ ఇస్ హరీష్ వర్మన్. హీరోగా యాక్ట్ చేసి ఉంటాయి. హీరోగా యాక్ట్ చేస్తున్నారు. అవును సార్. మీకు ఇప్పుడు ఇందులో ఏ క్యారెక్టర్ మీకు ఇస్తున్నారు ఏంటి? సోల్జర్ క్యారెక్టర్ ఇచ్చింటారు. యాక్చువల్లీ చెప్పాలితా సరే, ఈ ఫిల్మ్ వచ్చి నా సెకండ్ ఫిల్మ్. నా తమిళ్లో ఒక ఫిల్మ్ చేసిండే, ఇది సెకండ్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ ఈ స్టోరీ గురించి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ నా దగ్గర చెప్పిది. ఈ స్టోరీ వినడమే ఇమీడియట్గా ఈ క్యారెక్టర్ చేయాలని చెప్పి నన్ను డిసైడ్ అయిపోతుంది. సోల్జర్ క్యారెక్టర్ తర్వాత సోల్జర్ అయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత సివిల్లో వచ్చి ఒక పొలిటీషియన్ క్యారెక్టర్ అరౌండ్ అయ్యి ఈ స్టోరీ బాగా ఉండి దానివల్ల ఇమీడియట్గా డిసైడ్ అయ్యి ఓకే పని అయితే. ఓకే, అవును. డైరెక్టర్ గారు చెప్పండి. గోపి వర్మ గారు కదా, ఇది ఫస్ట్ సినిమానా మీకు? లేదండి, యాక్చువల్గా ఏంటంటే నేను రాయలసీమ ప్రేమ కథ అని ఒక మూవీ చేస్తున్నా. అదైన తర్వాత ఏంటంటే అప్పుడు ఆపరేషన్ సింధూర్లో మురళీ నాయక్ గారు చనిపోయారండి. ఆయన చనిపోయిన తర్వాత అలాంటి దేశం గురించి చనిపోయే వ్యక్తి గురించి ఒక చిన్నది ఏదైనా ఒక సొసైటీకి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దేశం కోసం మనలో ఒక మీ మురళీ నాయక్ అని ఒక డెమో ఫిల్మ్ చేశాను. అది ఒక మురళీ నాయక్ ఒక జీవిత చరిత్ర అన్నమాట. సో ఆ షార్ట్ ఫిల్మ్ చేయడం వల్ల ఏంటంటే చాలామందికి మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలామంది మెచ్చుకున్నారు. జేడీ లక్ష్మీనారాయణ లాంటి వారు గొప్ప సార్ పిలిపించి మాకు సన్మానం చేయడం జరిగింది. రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా చాలా బాగా మాట్లాడారు. ఎక్కడ పైన యువత కూడా ఇలాంటి సబ్జెక్టు ఎందుకు రాలేదు, ఇలాంటి సబ్జెక్ట్ సినిమా రావచ్చు అని చెప్పి చాలామంది ఫీల్ అవ్వడం. ఆ సమయంలోనే ప్రొడ్యూసర్ రాజశేఖర్ సార్ కూడా మురళీ నాయక్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ చేశారు ఆ సినిమాలో. సార్ మనం ఇలాంటి సబ్జెక్టు బాగుంది, సో మురళీ నాయకే కాదు సార్, మన దేశం కోసం ఎంతోమంది ఉన్నారు కదా, అలాంటి సబ్జెక్ట్ కూడా మనం తీద్దామని చెప్పి ఒక సారు ముందు రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం బతకడానికి మన ప్రాణంకి పంచభూతాలు, మన సొసైటీకి, దేశానికి పంచభూతాలు కూడా ఒక రైతు, ఒక పోలీస్, ఒక డాక్టర్, ఒక ఆర్మీ, ఒక కార్మికుడు. సో మనకి పంచభూతాలు ఎలా ఇంపార్టెంట్, వీళ్ళు కూడా మనకి సొసైటీ, సమాజంలో అలా ఇంపార్టెంట్ ఉద్దేశంతో ఆ సబ్జెక్ట్ చెప్పిన వెంటనే సారు ఎస్ సార్ మనం చేద్దాం సార్, ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల సమాజానికి, దేశానికి మనం ఖచ్చితంగా ఒక మంచి పని చేస్తామని చెప్తే సో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే టైటిల్ సాంగ్ గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సో ఆ సాంగ్ కూడా ఏంటంటే మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద లాంచ్ కాబోతుంది త్వరలోనే. సో ఆయన అపాయింట్మెంట్ కూడా ఇస్తా అన్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. అదొక సాంగ్ ఉంది. రెండవ సాంగ్ వచ్చేసి మన నారా లోకేష్ గారు ఆయన చేతుల మీద ఒక ఎడ్యుకేషన్ సాంగ్ ఉందన్నమాట. సో ఆ సాంగ్ కూడా లాంచ్ కాబోతుంది. ఈ సబ్జెక్ట్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా చెప్తున్నా, ప్రౌడ్గా గర్వంగా చెప్తున్నా. సో ఇక్కడ కూడా మీకు ఐడియా ఉంటుంది, ఇదంతా చూశారు మీరు. ఎక్కడ కూడా ఇంతవరకు ఏ సినిమాలు చూసినా కూడా ఎక్కడ కూడా ఇలా మ్యాప్స్ ఇండియా జెండాలు పెట్టి కానీ ఇలా చేసింది అయితే లేదనుకుంటా నాకు తెలిసి. సో ఒక ప్రౌడ్గా ఉంది, ఎందుకంటే దేశానికి సంబంధించిన సినిమా. మనం ప్రతి ఒక్కరు కామెడీ కావాలంటే, ఎంటర్టైన్మెంట్ కావాలంటే, ఇంకోటిగా ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఇలా దేశానికి ఒక సినిమా, ఎస్ మన దేశంలో ఉన్నాం, దేశం కోసం మనం ఏదో ఒకటి చేయాలి, దేశం కోసం మనం ఏదో ఒకటి పోరాటం చేయాలి, అలాంటి స్ఫూర్తి నింపాలి, యువతను ముందుకు ఆలోచన తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ చేయడం జరిగింది. చాలా మంచి సబ్జెక్టు, మంచి కాన్సెప్ట్తో ముందుకు రాబోతాం. ఖచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిచ్యువేషన్లో ఈ సబ్జెక్ట్ చాలా అవసరం మనకి. రీసెంట్గా చూస్తే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది. సో అప్పుడు బాధపడతారు, తర్వాత మళ్ళీ రియాక్ట్ కారు. సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు గర్వంగా చెప్తున్నా, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఇంటి నుంచి ఒకడు ఆర్మీకి వెళ్తాడు, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక డాక్టర్ అవుతాడు, అంటే అంత సబ్జెక్ట్. ప్రతి ఒక్కరి నుంచి ఒక రైతు అవుతాడు, ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక పోలీస్ అవుతాడు, ఒక డాక్టర్, పోలీస్, ఒక కార్మికుడు, ఒక సోల్జర్. ఇలా 5 మందిని మేము రెడీ చేయాలి, దేశం కోసం వాళ్ళు వదిలేయాలి, దేశం భద్రత కోసం చూడాలనే ఉద్దేశంతో చేస్తా. ఆ సబ్జెక్ట్ వెంటనే సార్ ముందుకు వచ్చారు, రాజశేఖర్ సారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇలాంటి సినిమాలకి ప్రొడ్యూసర్లు అంటే ఇంత ముందుకు చెప్పాను చాలా అదురు. వాళ్ళు ఎంతసేపు ఉన్న ఐటమ్ సాంగ్స్ కానీ, లేకపోతే ఇంకోటి కామెడీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇలా సొసైటీకి ఉపయోగపడే, దేశానికి ఉపయోగపడే అంటే చాలా రావడం కష్టం. అలాంటివి సార్ రావడం చాలా హ్యాపీ. అట్ సేమ్ టైం హీరో గారు కూడా ఏంటంటే సినిమా చెప్పిన వెంటనే తమిళ్లో ఫస్ట్ సినిమా ప్రయత్నం చేస్తారు, తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్ మన ఫిల్మ్లో చేయబోతున్నారు, దేశం కోసం మనలో కూడా. సార్ హరివర్ధన్ సార్ కూడా సార్ ఈ సినిమా దాన్ని నేను చేస్తే, అంటే సార్ లైవ్లో చెప్తున్నమాట, సార్ ఈ సినిమా దాన్ని నేను చేస్తే తెలుగులో నేను హిట్ అయిపోతా సార్ అన్నాడు.
సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంత ప్రౌడ్గా ఫీల్ అయిపోయాడు సార్. సో చెన్నైలో ఉంటారు సారు, అక్కడి నుంచి వచ్చి మన సినిమాలో కూడా చేయడం జరిగింది. తెలుగు మాట్లాడడానికి ప్రాక్టీస్ చాలా కష్టపడుతున్నాడు, మన సినిమా యాక్ట్ చేయడానికి కూడా అంతే కష్టపడుతున్నాడు. బాడీ లాంగ్వేజ్ టోటల్ చేంజ్ అవుతుంది. సో చాలా బాగా వచ్చిన కాన్సెప్ట్, చాలా బాగుంటుంది. సో ఇంకా మరిన్ని ఏంటంటే అప్డేట్స్ గురించి తొందరలో చెప్తాం, మరిన్ని విషయాలు మా ప్రొడ్యూసర్ గారు మాట్లాడతామండి. ఓకే, చెప్పండి ప్రొడ్యూసర్ గారు, మీకు డైరెక్టర్ గారు స్టోరీ చెప్పంగానే ఎలా ఫీల్ అయ్యారు? థ్యాంక్ యూ అండి, నమస్కారం. ముందుగా అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. నా పేరు రాజశేఖర, మదనపల్లి. నేను డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పుడు కథ చూస్తా మనిషి కళ్ళ చూసినాను. అంటే వయసు ఎంత ఉంది, ఈ వయసులో ఉండేవాళ్ళు ఎలాంటి స్టోరీలు రాసుకుంటారో, వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది, డిఫరెంట్ థాట్స్ ఉంటాయి. ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో, అన్నీ చూస్తే లవ్ లవ్ లవ్, ప్రేమ 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 ఉంటుంది. ఒకప్పుడు రామ రామ అని భక్తి సినిమాలు తీసేవాళ్ళు. ఈరోజు సొసైటీలో ఫ్యామిలీ అందరూ కూర్చొని సినిమా చూడాలంటే కూడా బాధపడుతున్నారు. అందుకే ఈరోజు ఓటీటీలో ఎవరెవరు బెడ్రూమ్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ మొబైల్లో పర్సనల్గా చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. సరే, ఏదేమైతే అదైంది, కానీ మంచి మెసేజ్ ఉండే మూవీ ఇది. పోతే ఇట్లాంటప్పుడు సొసైటీకి మనము మంచి మెసేజ్ ఇస్తాము. ముఖ్యంగా యువత వాళ్ళ ఆలోచన ధోరణి మార్చుకునే విధంగా. సో ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళందరూ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల పట్ల చూపించే అభిప్రాయం ఎలా ఉండాలనే దాన్ని కూడా దీంట్లో చాలా ఉంటుంది. అదే మాదిరిగా ఇందాక చెప్పినారు సార్ వచ్చి, మన బాడీలో పంచభూతాలు ఎలా ఉంటాయో, మనకు పంచభూతాలు ఎలా ఉంటాయో మన బాడీలో అట్లా ఆర్గాన్స్ కూడా పంచభూతాలు ఉంటాయి అన్నమాట. సో అదే మాదిరిగానే ఒక 5 మంది ఇక్కడ మనకు అందరూ చూపించడం జరిగింది. వీళ్ళందరూ లేకుంటే, ఈ 5 మంది లేకుంటే కనుక అందరికీ జీవనోపాధి అనేది సరిగ్గా జరగదు. అందరూ ఆ పనులన్నీ చేసుకొని వాళ్ళు సెక్యూరిటీ పెట్టుకొని జీవించలేరు. ఇంత మంచి కాన్సెప్ట్ ఉండే మూవీని మనం ఎందుకు తీయకూడదు? చూద్దాం ఏమవుతుంది. కానీ చూస్తారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు. చాలామంది ఇలాంటి చిత్రాల కోసం చూస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి సినిమాకి వెళ్ళాలని చాలామందికి ఆలోచన ఉంది పాపం. కానీ వెళ్ళడానికి కొన్ని కంటెంట్లు బాగా వెళ్తున్నారు. ఇప్పుడు కూడా చూసినాం, మన కొన్ని సినిమాలు వచ్చినాయి, హాల్ ఫుల్గా వెళ్తున్నారు, బాగా ఎంటర్టైన్మెంట్ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ కొన్ని అలా ఉన్నాయి. ఏమైతే అది. కానీ పెద్దవాళ్ళు ఇంతకుముందు మన సీనియర్ ఎన్టీఆర్ కానీ ఇలాంటి వాళ్ళు అయితే నాగేశ్వరరావు సార్ కానీ, ఇంకపోతే మనకు కృష్ణ సార్ కానీ, వీళ్ళందరూ కూడా పౌరాణికంగా చాలామంది భక్తి సినిమాలు చేసినారు. సో అవి చూడడానికి చాలామంది చాలా ఇష్టపడినారు. ఆ రోజుల్లో సినిమాలు బాగా పరిచయం చేసుకున్నారు అందరూ, అంటే వెండి తెరకు వెళ్ళి సినిమాలు ఎట్లా చూడాలని. కాబట్టి ఈరోజు మళ్ళీ అందరూ ఆఫ్టర్ కరోనా చాలా మందికి హాల్కి వెళ్ళి చూడలేకపోతున్నారు. కానీ ఇలాంటి మూవీలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం కూడా హాల్కి వెళ్ళి చూడాలా, ఖచ్చితంగా అక్కడ చూస్తేనే ఈ ఫీల్ ఉంటుంది. మన ఫ్యామిలీతో వెళ్ళాలా, మన పిల్లలకు స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్పిస్తాం. దేనికి నేర్పిస్తాం? ఉద్యోగాలు వస్తాయని కాదు, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ఒక మంచి నాలెడ్జ్ కోసం. సో ఇలాంటి నాలెడ్జ్ సినిమా ద్వారా దొరుకుతుందని చెప్పేసి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి మీరు కూడా వెళ్ళి అలాంటి సినిమా చూసి రండి అని చెప్పే విధంగా ఈ కథ ఉంటుంది. చూసిన తర్వాత అందరికీ సూపర్ బాగుంది, చెప్పినట్టు ఏమైతే చెప్పినారో అదే తీసినారు కంటెంట్ అని కూడా మీకు ఐడియా వస్తుంది. చాలా బాగుంది, అందరూ చూడండి, అందరూ ఆదరించండి. ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్లకి బాగా సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఇలాంటి యువ దర్శకులకు కూడా మనమందరూ బాగా సపోర్ట్ చేయాలా. చూడండి, నేను కూడా అందుకోసమనే ఇలాంటి డైరెక్టర్లు ఎంత బడ్జెట్ అనేది చెప్పకూడదు. ఎందుకంటే మేము అనుకునే బడ్జెట్కి ఇప్పటికీ ఒక సాంగ్ చేసినాం సార్, ఇందాక చెప్పినారు గణేష్ మాస్టర్తో. మేము అనుకునేది ఒకటి, తర్వాత జరిగింది ఒకటి. ఎందుకంటే మా థాట్ వచ్చిన తర్వాత ఇలా కాదు, దీన్ని ఇలా తీస్తే బాగుంటుంది. కథ రాసినప్పుడు ఒక మాదిరి అనుకున్నాం, మా సాంగ్ రాసినప్పుడు ఒక మాదిరి అనుకున్నాం. ఆ తర్వాత మనకు సాంగ్ గణేష్ మాస్టర్తో కూర్చున్నాక ఇంకొక ప్లాన్ వచ్చింది. సో ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఉంటుంది. ఆ మాదిరిగా మనము కొంచెం బెటర్గానే చేసినాం. సో ఈసారి కూడా మనకు దాన్ని బెటర్గా చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇక్కడ బడ్జెట్ కంటే కూడా బెటర్గా చేసి అందరినీ ఎక్కడ ఎవరు కించపరిచే విధంగా లేకుండా ఇక్కడ ఎవరైతే చూపించిన కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే సార్ ఒక్కటే ఎక్కడా కూడా మన సార్ ఏంటంటే, సార్ ఇక బడ్జెట్లో చేద్దామంటే సబ్జెక్ట్ ఉండిన తర్వాత సార్ మీరు చెప్పే బడ్జెట్కి నేను 10 సినిమాలు చేసినా కూడా ఆ పేరు రాదు, ఆ తృప్తి నాకు రాదు. 10 సినిమాల బడ్జెటే కానీ మీరు చెప్పిన 10 సినిమాల బడ్జెట్ ఈ సినిమాకే పెడతా. ఈ సినిమా దేశం కోసం మనలో ఒకడు, ప్రతి భారతీయుడు, ప్రతి ఇండియన్, ప్రతి ఒక్కరు సత్యేంద్ర గుర్తుపెట్టుకోవాలి ఈ సినిమా అని. సో ఇలాంటి సినిమా ఒకప్పుడు చెప్పారు, భారతీయుడు ఒకే ఒక్కడు, తర్వాత మా దేశం కోసం మనలో ఒకడు అవుతుందని సార్ దృఢంగా సంకల్పంతో ఉన్నాడు. మేము కూడా అదే దృఢంగా ఉన్నాము. ఖచ్చితంగా అవుతుంది. చెప్పండి. మేము వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ ఒక సాంగ్ అయిపోయింది, ఒక షెడ్యూల్ చేసాం, కంప్లీట్ అయిపోయింది. సెకండ్ షెడ్యూల్ వచ్చేసి జనవరి నుంచి స్టార్ట్ చేయబోతాం. ఎట్టి బస్సులో కూడా జూలై లేదా ఆగస్టులో సినిమా రిలీజ్ అవుతుంది. దానికంటే ముందు నేను ఒక రాయలసీమ ప్రేమ కథను ఒక మూవీ చేశాను, అది థర్డ్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోయింది. ఇది ప్రజెంట్ ఏంటంటే ఇది మెయిన్ నాకు కూడా ఏంటంటే ఒక తృప్తినిచ్చే సినిమా. ఇది దేశం కోసం మళ్ళీ సినిమా అయిపోయిన తర్వాతనే సెకండ్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఈ సినిమా అయితే ఆగస్టు లేదా జూలైలో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారి చేతుల మీదుగా అది టైటిల్ సాంగ్ అని. ఆ సాంగ్ వచ్చేసి ఖచ్చితంగా ఆ సార్ వచ్చేసి ఒక డేట్ ఇస్తా అన్నారు. మొన్న కూడా తిరుపతిలో అపాయింట్మెంట్ వచ్చింది, కానీ వెళ్ళలేకపోయాము. సో తొందరలోనే మనకు అపాయింట్మెంట్ వస్తుంది అన్నారు. సో ఆ సాంగ్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాయి. ఎందుకంటే నిన్న ఇంత చిన్న పిల్లోడు అంటే నన్ను చూసే చిన్న పిల్లోడు అనుకుంటారు సారు, నీకు ఆ దేశభక్తి అనడం ఏంటి, అది కూడా కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ సార్. సో ఆయన పవన్ కళ్యాణ్ సార్తో ఎన్నో హిట్ సినిమాలు చేశారు. అలాంటి హిట్ సినిమాలు చేసిన కొరియోగ్రాఫర్ సార్ మాకు సాంగ్ చేసి మమ్మల్ని హిట్ చేశారు. ఇంకా కళ్యాణ్ బాబు సార్ చేతుల మీద సాంగ్ హిట్ అవుతే సో ఇంకా చాలా వెళ్ళిపోతుంది. డెఫినెట్గా సార్ చేస్తాను కూడా మాట ఇచ్చారు మాకు. సో అది తొందరలోనే డేట్ అనౌన్స్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా జై హో సైనిక, దేశం నిన్ను పిలుస్తుంది రా అని చెప్పి లిరికల్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది సాంగ్, అందరూ ఆదరించండి. సో ముందుగా ఈ ప్రత్యేకంగా ఏంటంటే ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా. సో మనం ఏంటంటే చాలామంది ఎప్పుడైనా ఒక ఆర్మీ సోల్జర్ చనిపోయినప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అప్పుడే దేశభక్తి గుర్తొస్తుంది చాలామందికి. సో రియల్ లైఫ్లో వచ్చేసి ఒక ఆర్మీ సోల్జర్ అటు పోతున్నా కానీ కనీసం ఆయనకి మనం సెల్యూట్ కొట్టాల్సిన అవసరం లేదు. చిరునవ్వు హ్యాపీగా వాళ్ళ ముందుకు ఒక మూమెంట్ ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎస్ ఈ చిరునవ్వు కోసమే కదా మేము అక్కడ నా ఇంట్లో చిరునవ్వు వదిలేసి అక్కడ కాపలా కాస్తున్నామని చెప్పి ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే రెస్పెక్ట్ ఇవ్వండి, డాక్టర్కైనా, పోలీస్కైనా, ఆర్మీ సోల్జర్కైనా, రైతుకైనా, కార్మికైనా. ఎందుకంటే వాళ్ళకి గౌరవిస్తేనే మనం గౌరవంగా బతకగలము. వాళ్ళు అలా వర్క్ చేయడం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా ఉంటున్నాము. సో దయచేసి దేశం కోసం మనలో ఒక మూవీ చూడండి. తర్వాత ఖచ్చితంగా మీరు కూడా దేశం కోసం నేను ఒక్కడని చెప్పుకునే విధంగా ఉంటుంది సినిమా చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే సినిమా చాలా ఫాస్ట్గా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటున్నారు. ప్రస్తుతం సాంగ్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు అంటున్నారు. ఇది మాత్రం నిజంగా పంచభూతాలు మనల్ని ఎలా కాపాడుతాయో అలాగే పంచభూతాలైనటువంటి ఈ 5గురు కూడా డాక్టర్ కానీ, ఇటు రైతు కానీ, కార్మికుడు కానీ, మిలిటరీ కానీ, ఇలా ప్రతి ఒక్కరు 5గురు మనకి నిజంగా పంచభూతాలే అని చెప్పవచ్చు. ఈ పంచభూతాలు మనల్ని కాపాడే విధంగా ఈ సినిమా కూడా మంచి బ్లాక్ బస్టర్ అయ్యి ఇంకా మంచి దేశభక్తికి సంబంధించి సినిమాలు ఇంకా తీసి అలరించాలని కూడా కోరుకుందాం. కెమెరామ్యాన్ పాషాతో వెంకట్, 10 TV.